మన హిందూ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం 3 కోట్ల మంది దేవుళ్ళున్నారు. వీరందరిలో ఎవరిని పూజించాలన్నా, ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా ముందుగా పూజించేది శుభకారకుడైన విఘ్నేశ్వరుడినే. ఈ ఆచారం తరతరాలుగా సాంప్రదాయంగా వస్తుంది. మరి ఎందుకని వినాయకుడికే అగ్రపూజ చేస్తుంటాం? వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని ఎందుకంటారు? ఈ వినాయక చవితి రోజు ఖచ్చితంగా వినాల్సిన శమంతకమణి కథ విశేషాలేమిటి? ఇలా వీటన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. శివపురాణం మరియు స్కంద పురాణంలో వినాయకుడికి సంబంధించిన కథను మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ వినాయకుడి కథనాలు మరింత లోతుగా తెలుసుకోవాలంటే గణేష పురాణం గురించి చెప్పాల్సిందే. గణేష పురాణం ప్రకారం పూర్వం నైమిషారణ్యం అనే అడవిలో సూత మహాముని చెప్పే పురాణాలు వింటున్న శౌనకాది మునులు ఒక సందర్భంలో సూత మహామునితో, మునివర్య, మా మనస్సుల్లో జ్ఞానజ్యోతిని వెలిగించి భక్తి, వైరాగ్యం, జ్ఞానం వీటన్నింటినీ చైతన్యపరిచే ఒక కథను చెప్పండని అడుగుతారు. కాసేపు ఆలోచించిన సూత మహాముని, ఈరోజు మీకు వినాయకుడి లీలలను వివరిస్తూ అందులోనే అతని నుండి ఉద్భవించిన జ్ఞానం, తెలివి గురించి చెబుతాను అని వినాయకుడి గురించి చెబుతూ ఉండగా, శౌనకముని, అన్నింటికీ మూలం శివుడే అయినప్పుడు మరి అగ్రపూజ అతనికే జరగాలి కదా, ఎందుకని వినాయకుడికి మనం అగ్రపూజలను చేస్తుంటామని అడిగాడు. దానికి సూత మహాముని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ ప్రపంచంలో ఎందరో దేవీ దేవతలను పూజిస్తుంటారు. అందులోనూ ఒక్కొక్కరు తమకు నచ్చిన దైవాన్ని ఎంచుకొని వారిని ఆరాధిస్తుంటారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడసాగాయి. దానితో అందరూ కలిసి శివుడు ఉండే కైలాసాన్ని చేరుకొని శివుడితో అగ్రపూజ జరిపించుకోవడానికి మాలో ఎవరికి అర్హత ఉందో చెప్పండని కోరుతారు. ఇదేదో ఆలోచించదగిన విషయమని శివుడు అనుకొని కాసేపు ఆలోచించి ఒక ఉపాయాన్ని వారితో ఇలా చెప్పసాగాడు. ఇది మాటల్లో చెప్పేంత చిన్న విషయం కాదు. అగ్రపూజకి అర్హులను గుర్తించడానికి ఒక పోటీని నిర్వహించవలసి ఉంటుంది. దేవతలందరూ ఆ పోటీ ఏదై ఉంటుందా అని అందరూ తమ తమ మనసుల్లో ఆలోచించడాన్ని గమనించిన శివుడు వారి ఆలోచనలు అర్థం చేసుకుని వారితో, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇదేమీ అంత కష్టపడాల్సిన పోటీ ఏమీ కాదు. మీరంతా మీ మీ వాహనాలు ఎక్కి ఈ విశ్వాన్ని చుట్టేసి తిరిగి ఇక్కడికి చేరుకోవాలి. అంతే. ఎవరైతే మీలో ముందుగా ఇక్కడికి చేరుకుంటారో వారే అగ్రపూజకి అర్హత సాధిస్తారు అని చెప్పాడు. మనం విన్న కథల ప్రకారం ఈ పోటీ కేవలం వినాయకుడికి, కుమారస్వామికి మధ్య జరుగుతుంది. కానీ గణేష పురాణం ప్రకారం ఈ పోటీ దేవతలందరి మధ్య జరుగుతుంది. ఇక దేవీ దేవతలు ఒక్కరు కూడా ఆలస్యం చేయకుండా అందరూ వారి వారి వాహనాలు ఎక్కారు. ఇక్కడ వాహనాలు అంటే ఒక్కో దేవుడు లోక సంచారం చేయడానికి అనుగుణంగా ఒక్కో రకమైన జంతువును ఎంచుకుంటారు. ఆ జంతువే దేవుడికి వాహనంగా పరిగణించబడుతుంది. శివుడికి వాహనం నంది అయితే కుమారస్వామి వాహనం నెమలి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన జంతువు వాహనంగా ఉంటుంది. ఇక శివుడు చెప్పిన వెంటనే పోటీలో అర్హత సాధించడానికి అక్కడికి వచ్చిన దేవతలందరూ తమ వాహనాలు ఎక్కి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోగా వినాయకుడు మాత్రం తన వాహనమైన మూషికంతో అక్కడే ఉండిపోయాడు. ఒక్కడే ఆలోచిస్తూ, ఈ పోటీలో గెలుపు ఓటములు పక్కన పెడితే ఎలకను వాహనంగా ఉన్న నేను ఈ పోటీలో ఎలా పాల్గొంటాను అని ఆలోచించుకొని అక్కడే ఉండి జరుగుతున్న పోటీని చూడాలని నిర్ణయించుకుంటాడు. కాసేపటికి వినాయకుడి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈ విశ్వమంతా శివమయంతో నిండిపోయింది. మరి అలాంటప్పుడు ఆ ప్రదక్షిణ ఏదో ఆయన చుట్టూనే చేస్తే తప్పేంటి? అలా చేస్తే ఈ విశ్వం మొత్తాన్ని చుట్టేసినట్టే అవుతుంది కదా. ఈ ఆలోచనతో వినాయకుడు తన మూషికంపై ఎక్కి శివుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి తన ఎదుట వచ్చి నిలుచున్నాడు. అప్పుడు శివుడు వినాయకుడితో, వినాయక, ఈ విశ్వం చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చావా అని అడిగితే, చేశాను తండ్రి అని సమాధానం ఇచ్చాడు. శివుడికి అన్ని విషయాలు తెలిసినా కూడా వినాయకుడికి అర్థం కాకూడదని, అదేంటి, ఇంతసేపు నా కళ్ళ ఎదుటే ఉన్నవాడు ఇంతలోనే ఈ విశ్వ ప్రదక్షిణ ఎలా చేశాడు అనే ప్రశ్నార్థకమైన ముఖభావాన్ని ప్రదర్శించాడు శివుడు. ఇంతలో
దేవీ దేవతలందరూ పోటీని పూర్తి చేసి ఒక్కొక్కరిగా శివుడి దగ్గరికి చేరుకుంటున్నారు. అందరూ అక్కడే కూర్చుని ఉన్న వినాయకుణ్ణి చూసి ఆశ్చర్యపోయి, వినాయక, నువ్వు విశ్వానికి ప్రదక్షిణ చేయలేదా అంటూ అడిగారు. నేనెప్పుడో ఆ పని పూర్తి చేసేశాను అని వినాయకుడు బదులిచ్చాడు. దానికి దేవతలు, మేము వెళ్ళిన దారిలో నువ్వు మాకెక్కడా కనబడలేదే అని అడిగారు. అప్పుడు వినాయకుడు, అయినా మీరెలా చూస్తారు, ఎక్కడి నుండి చూస్తారు? ఎందుకంటే ఈ విశ్వమంతా శివుడిలోనే నిండి ఉంది. ఆయనకు చేసిన ప్రదక్షిణతో ఈ విశ్వ ప్రదక్షిణ పూర్తయింది అని వినాయకుడు వారికి అర్థమయ్యేలా వివరించాడు. గణేశుడు చెప్పిన మాటల్లో సత్యం ఉండడంతో దేవతలెవరూ కూడా అతనికి ఎదురు చెప్పలేకపోయారు. ఈ విధంగా వినాయకుడు తన బుద్ధిబలాన్ని ఉపయోగించి దేవతలందరి మధ్య జరిగిన పోటీలో విజయాన్ని పొంది అగ్రపూజకు అర్హత సాధించాడు. ఇక అప్పటి నుండి ఎవరు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగా నిన్నే పూజించాలి. అలా నీతో మొదలుపెట్టిన పూజా కార్యాల్లో సకల విఘ్నాలు తొలగిపోయి ఆ కార్యం సంపూర్ణమవుతుందని మహాశివుడు వినాయకుణ్ణి ఆశీర్వదించాడు. ఈ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడు విఘ్నేశ్వరుడిగా కీర్తి గడించాడు. ఈ కారణంగానే భాద్రపద శుద్ధ చవితిని మనం వినాయక చవితిగా జరుపుకుంటాం. మరి ఈ వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని ఎందుకంటారంటే దాని వెనక ఒక కథ దాగి ఉంది. సాధారణంగా వినాయక చవితి రోజున దేశ నలుమూలలా ఉన్న భక్తులందరూ వినాయకుడికి ఇష్టమైన పిండి వంటలు, మోదకాలు, పాయసం, పాలు, పళ్ళు వంటివి విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. దాంతో వినాయకుడు ఆ ఆహార పదార్థాల్లో కొంత భాగాన్ని అతని వాహనమైన మూషికానికి పెట్టి మిగతాది తాను కడుపు నిండా తిని చీకటి పడే వేళకి కైలాసానికి చేరుకుంటాడు. అలా చేరుకున్న వినాయకుడు తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకి పాదాభివందనం చేయాలని విఘ్నేశ్వరుడు ఎంత ప్రయత్నించినా తన పొట్ట వంగడం లేదు, చేతులు నేలను తాకడం లేదు. ఎంతసేపు ప్రయత్నించినా తన తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించడం తన వల్ల కాలేదు. శివుడి తలపై ఉన్న చంద్రుడు ఇదంతా చూసి పకపక నవ్వుతాడు. అప్పుడు చంద్రుడి చూపు తాకిన విఘ్నేశ్వరుడి పొట్ట పగిలిపోయి లోపల ఉన్న ఆహారమంతా బయటకు వచ్చేసి అతను అక్కడికక్కడే మరణిస్తాడు. ఇదంతా చూసిన పార్వతీదేవి తన కొడుకు మరణించినందుకు దుఃఖిస్తూ అందుకు కారణమైన చంద్రుడి వైపు చూస్తూ, ఓరీ పాపాత్ముడా, నీ చూపు తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములయ్యి నీలాప నిందలు అనుభవించక తప్పదు అంటూ శపిస్తుంది. దాంతో విషయం కాస్త దేవతామూర్తి అయిన విష్ణుమూర్తికి తెలిసి ఆయన అక్కడ ప్రత్యక్షమై వినాయకుడికి ప్రాణాలు పోసి తిరిగి బ్రతికించి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. అప్పటికే చంద్రుణ్ణి ఎవరు చూసినా పాపమే అని పార్వతీదేవి శపించిన విషయాన్ని తెలుసుకున్న దేవదేవతలు ఆందోళనతో అక్కడికి చేరుకొని పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నమస్కారం, ముందుగా మీరు శాంతించండి. మీరు ఇచ్చిన శాపం లోకానికే ముప్పు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దయచేసి మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి తల్లి అని బ్రతిమిలాడుతారు. దాంతో శాంతించిన పార్వతీదేవి వారితో, నా ఆగ్రహానికి గురైన చంద్రుడికి శాప విమోచనం ఇవ్వడం కుదరదు, కానీ చిన్న మార్పు చేయగలను. ఏ రోజైతే చంద్రుడు నా కొడుకుని చూసి నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం, అంటే భాద్రపద శుద్ధ చవితి రోజు మాత్రం ఈ శాపం ఫలిస్తుందని చెబుతుంది. అలా భాద్రపద శుద్ధ చవితి అయిన వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందల పాలు అవుతారని చెప్పడం జరిగింది. ఇక వినాయక చవితి రోజున ఖచ్చితంగా శమంతకమని కథ వినాలి అని, లేదంటే అనవసరమైన నిందలు మనపై పడి చేయని తప్పుకు అవమాన భారం మోయాల్సి వస్తుందని అంటుంటారు. ఇంతకీ ఆ కథ ఏమిటి అనే విషయానికి వస్తే, పార్వతీదేవి భాద్రపద శుద్ధ చవితి రోజు అయినటువంటి వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నిందల పాలు అవుతారని శపించిన కొన్ని యుగాల తర్వాత వచ్చిన ద్వాపర యుగంలో శత్రాజిత్తు అనే మహారాజు సూర్యుడి గురించి కఠోరమైన తపస్సును చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన సూర్య భగవానుడు శత్రాజిత్తుకి శమంతకమణిని బహుమతిగా ఇస్తాడు. ఆ శమంతకమణి విలువ వెలకట్టలేనిది. ఆ మహిమాన్వితమైన మణి ఎక్కడ ఉంటుందో అక్కడి రాజ్యంలో కరువు కాటకాలు దరిచేరలేవు. మనం కోరుకున్నది చిటికలో జరిగిపోతుంది. ఆ మణి ప్రతిరోజు కొన్ని బారువుల బంగారాన్ని ఇస్తుంది. అయితే శత్రాజిత్తు ఒకరోజు ద్వారక వస్తాడు. శ్రీకృష్ణుని చూసి కుశల ప్రశ్నలు అడుగుతాడు. అలా మాటల మధ్యలో రాజ్యం సుభిక్షంగా ఉండడానికి ఆ శమంతకమణిని తనకు ఇవ్వమని కోరుతాడు. అప్పుడు శత్రాజిత్తు, ఓహో,
నీ కన్ను మహోన్నతమైన ఈ మణి మీదే పడిందా? నీకు ఈ మణిని ఇవ్వనుగాక ఇవ్వను అని అహంకారంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది అతని ఇష్టం కదా అని అనుకుని యథావిధిగా తన రాజ్య కార్యకలాపాల్లో నిమగ్నుడైపోతాడు. అలా ఒకరోజు శ్రీకృష్ణుడికి పాలు వెన్న ఎంతో ఇష్టమైనవి కాబట్టి తానే స్వయంగా పాలు పితకడానికి తల పైకి ఎత్తకుండా పశువుల పాకకి వెళ్తాడు. ఎందుకంటే ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి. అందుకే చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు తప్పవని ఎరిగిన శ్రీకృష్ణుడు పశువుల పాకలో ఉన్న ఒక ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతూ ఉండగా ఆ గిన్నెలో పాలు నిండసాగాయి. చవితి చంద్రుడు మెరుస్తూ ఆ గిన్నెలో ఉన్న పాలలో ప్రతిబింబంగా కనిపిస్తాడు. దాంతో అయ్యో చూడకుండానే చంద్రుణ్ణి చూసేశానే అని అనుకుంటూ ఇక ఎన్ని నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుందో అనే ఆలోచనలో పడిపోతాడు శ్రీకృష్ణుడు. ఇక మరోవైపు శత్రాజిత్తు శ్రీకృష్ణుడు అడిగితే నేను మణిని ఇవ్వలేదు కాబట్టి అతడు ఈ మణిని కాజేస్తాడనే భయంతో శత్రాజిత్తు అతని తమ్ముడైన ప్రసీనుడికి ఆ శమంతక మణిని భద్రపరచమని ఇస్తాడు. తలతల మెరుస్తూ ఎరుపు రంగులో ఉన్న ఆ మణిని చూసి తన చూపు తిప్పుకోలేకపోతాడు ప్రసీనుడు. అటువంటి అద్భుతాన్ని తానే ధరించాలనే ఉద్దేశంతో ఆ శమంతక మణిని అతని మెడలో ధరించి ఒకరోజు వేటకని వెళతాడు. అలా అడవిలో వేటకి వెళ్ళిన ప్రసీనుడి మెడలో మెరుస్తున్న ఆ మణి సింహం కంటపడుతుంది. దాన్ని చూసి అదేదో మాంసం ముద్ద అని అనుకొని సింహం అతనిపై దూకి ప్రసీనుణ్ణి తినేసి ఆ శమంతక మణిని తన నోట్లో పెట్టుకుని వెళ్తుంది. ఇంతలో ఆ మణిని చూసిన భల్లూకం, ఇక్కడ భల్లూకం అంటే జాంబవంతుడు అనే ఎలుగుబంటి, ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తన గుహలోకి వెళ్ళి తన కూతురైన జాంబవతికి ఇస్తాడు. అయితే ఇటు శత్రాజిత్తుకి తన తమ్ముడైన ప్రసీనుడు చనిపోయాడన్న విషయం తెలిసి శమంతక మణి కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి ఉంటాడని అనుకుని అదే విషయాన్ని రాజ్యమంతా చాటింపు వేయిస్తాడు. అది తెలిసిన శ్రీకృష్ణుడు తనపై పడిన ఈ నిందను తొలగించుకోవడం కోసం అడవిలో ప్రసీనుడు చనిపోయి ఉన్న ప్రదేశానికి వెళ్ళి చూడగా అక్కడ ప్రసీనుడి కళేబరం పక్కనే రక్తంతో సింహపు కాలి అడుగులు కనిపిస్తాయి. ఇక శ్రీకృష్ణుడు ఆ సింహపు అడుగులను అనుసరిస్తూ వెళ్ళగా అక్కడికి కొద్ది దూరంలో విగత జీవిగా పడి ఉన్న సింహాన్ని చూస్తాడు. అక్కడికి మరికాస్త దూరంలో ఎలుగుబంటి అడుగులు కనిపిస్తాయి. ఆ అడుగులను అనుసరిస్తూ వెళ్ళిన శ్రీకృష్ణుడికి ఒక పెద్ద గుహ కనిపిస్తుంది. ఆ గుహ దగ్గరలో జాంబవతి కూతురు ఆ శమంతక మణితో ఆడుకుంటూ ఉండడం శ్రీకృష్ణుడు గమనించి ఆ మణిని తీసుకోవడానికి శ్రీకృష్ణుడు ఆమె దగ్గరికి వెళతాడు. అతడిని చూసిన జాంబవతి గట్టిగా కేకలు పెట్టడంతో వెంటనే అక్కడికి వచ్చిన జాంబవంతుడు శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగుతాడు. అలా వారిద్దరి మధ్య కొద్ది రోజులు యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ యుద్ధంలో బాగా గాయపడిన జాంబవంతుడి శరీరం నుండి రక్తం ఏరులై పారుతుంది. ఇక తన శక్తి అంతా క్షీణించిపోయే సమయంలో జాంబవంతుడు శ్రీకృష్ణుడి వైపు చూస్తాడు. అతడికి శ్రీకృష్ణుడి ముఖంలో త్రేతాయుగపు శ్రీరాముడు కనిపిస్తాడు. దాంతో జాంబవంతుడు అయ్యో రామా, గర్వానికి పోయి నీతో యుద్ధానికి కాలు దువ్వాను, నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవతుడి దగ్గరికి వెళ్ళి అతని గాయాలన్నింటినీ మాయం చేసేస్తాడు. ఇక జాంబవంతుడితో శ్రీకృష్ణుడు అక్కడికి రావడానికి గల కారణాన్ని తెలిపి నీవు ఇప్పుడు ఈ శమంతకమణిని ఇస్తే దీన్ని నేను శత్రాజిత్తుకు అప్పగించి నాపైన నా బంధుమిత్రులపైన పడ్డ అవమాన భారాన్ని తొలగించి ఈ నింద నుండి బయటపడతానని చెబుతాడు. దాంతో జాంబవంతుడు శ్రీకృష్ణుడు కోరిన విధంగా శమంతకమణిని దానితో పాటే నా కూతురైన జాంబవతిని కూడా నీకే ఇచ్చేస్తున్నాను స్వామి, స్వీకరించు అని చెప్పి జాంబవంతుడు అక్కడే చనిపోతాడు. అలా మణిని తీసుకున్న శ్రీకృష్ణుడు శత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి ఆ మణిని శత్రాజిత్తుకు అప్పగించి జరిగిన విషయమంతా చెప్పేస్తాడు. దాంతో శత్రాజిత్తు తన తప్పును తెలుసుకొని ఆ శమంతకమణిని అలాగే తన కూతురైన సత్యభామని కూడా శ్రీకృష్ణుడికి ఇస్తూ కాదని చెప్పొద్దని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకోకుండా సత్యభామని మాత్రమే తీసుకొని వెళతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు జాంబవంతుడి కూతురైన జాంబవతిని, శత్రాజిత్తు కూతురైన సత్యభామని వారి తండ్రుల కోరిక మేరకు పెళ్లి చేసుకుంటాడు. అలా శ్రీకృష్ణుడి వంటి పరమాత్మకే వినాయక చవితి రోజు చంద్రుని చూడడం వల్ల నిందలు తప్పలేదు. అందుకే ఒకవేళ ఎవరైనా వినాయక చవితి రోజు అనుకోకుండా చంద్రుణ్ణి చూస్తే నిష్టగా వినాయకుణ్ణి పూజించి శమంతకమణి కథ విని వినాయకుడి అక్షింతలను
తలపై వేసుకుంటే వారికి ఎలాంటి దోషం నిందలు రావు అని నమ్ముతారు. జై గణేష. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.